హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే ఫ్రిడ్జ్ క్లీనింగ్ వీడియో అనమాట. ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే అప్పుడప్పుడు ఖచ్చితంగా చేసుకుంటూ ఉంటాం కదండి. త్వరలో శ్రావణ మాసం స్టార్ట్ అయిపోతుంది కదండి. శ్రావణ మాసంతో ఫెస్టివల్స్ అన్నీ వచ్చేస్తాయి ఇంకా ఒకదాని తర్వాత ఒకటి. కాబట్టి ఇలాంటి టైంలో అందరం ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఆ క్లీనింగ్లో ఇదొక భాగం అనమాట, ఫ్రిడ్జ్ క్లీనింగ్ కూడా. క్లీన్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఆర్గనైజ్ చేసుకుంటూ ఉంటారు కదా. నేను ఎలా ఆర్గనైజ్ చేసుకుంటానో ఈ వీడియోలో చూపించేస్తాను. అలాగే నాకు తెలిసిన కొన్ని చిన్న చిన్న టిప్స్ కూడా ఈ వీడియోలో చెప్పేస్తాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎప్పుడైనా మనం ఫ్రిడ్జ్ క్లీన్ చేసేటప్పుడు మొట్టమొదటిగా చేయవలసిన పని ఏంటంటే ఫ్రిడ్జ్ది స్విచ్ ఆఫ్ చేసేసి ప్లగ్ తీసి పక్కకు పెట్టేసుకోవాలి. ఆ తర్వాత క్లీనింగ్ స్టార్ట్ చేసేయాలన్నమాట. స్విచ్ ఆఫ్ చేసి ప్లగ్ తీసిన తర్వాతనే ఫ్రిడ్జ్లో సామాన్లు అన్నీ తీసి ఇలా బయట పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇంకా మనం ఫ్రిడ్జ్లో వేసుకున్న షీట్స్ అన్నీ తీసేసి సైడ్ ఇలా ర్యాక్స్ ఉంటాయి కదా, అవి కూడా ఇలా సపరేట్ వచ్చేస్తాయి కాబట్టి ఈజీగా తీసేసి నీట్గా వాష్ చేసేసుకొని పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది. నేనైతే ఇవన్నీ తీసేసి పక్కకు పెట్టేశాను. తర్వాత క్లీన్ చేస్తాను అనమాట. అవన్నీ వాష్ చేసేసి ఆరబెట్టేసి తర్వాత ఈ ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసేస్తాను. క్లీన్ చేయడానికి మనం గోరువెచ్చని నీళ్ళు తీసుకొని అందులో కొంచెం విమ్ లిక్విడ్ అలాగే వంట సోడా వేసుకొని వైపర్తో క్లీన్ చేసేసామంటే నీట్గా క్లీన్ అవుతుంది. అది వీడియో క్లిప్ మిస్ అయిందనమాట. అలా చేసేసుకోండి ఇంట్లోనే. ఆ లిక్విడ్తో మనం నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. ఎక్కువ పాడయ్యే వరకు అలానే ఉంచకుండా కొంచెం తక్కువగా ఉన్నప్పుడే క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, ఈజీగా ఉంటుంది. అలాగే మనకి ఇరిటేటింగ్గా లేకుండా కూడా ఉంటుంది. ప్రశాంతంగా వంట చేసుకోవచ్చు. ఇల్లు నీట్గా ఉంటే మనం కూడా చాలా పీస్ఫుల్గా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకోవచ్చు కదండి. నేను ఇక్కడ సైడ్ ర్యాక్స్ అన్నీ తీసేసాను కదా, అవన్నీ నీట్గా వాష్ చేసేసుకొని ఇలా తుడిచేసి ఆరబెట్టి పెట్టేశాను. ఇవి ఆరిపోతాయి కదా, తుడిచేసామంటే ఈజీగా ఆరిపోతాయి. మరకలు కూడా లేకుండా ఉంటాయి ఇలా తుడవడం వల్ల. అలాగే ఫ్రిడ్జ్లో వేసే షీట్స్ కూడా ఒకసారి ఇలా వైపర్తో నీట్గా తుడిచేసి ఆరబెట్టేస్తాను. కొంచెం సేపు ఆరబెట్టామంటే మనకి బాగుంటుంది తడి లేకుండా ఫ్రిడ్జ్లో వేసేటప్పుడు. ఫ్రిడ్జ్ తుడవడం అదంతా వీడియోలో చూపించలేదండి, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని చెప్పి. హాట్ వాటర్లో కొంచెం వంట సోడా అలాగే విమ్ లిక్విడ్ వేసుకొని నీట్గా క్లీన్ చేసేసుకున్నామంటే క్లీన్ అయిపోతుంది. నాది ఎక్కువ పాడవలేదన్నమాట, కొంచెం ఈజీగానే అయిపోయింది. అలా క్లీన్ చేసుకున్న తర్వాత అందులో షీట్స్ అన్నీ వేసేసాను. ఏ సైజ్ కావాలో అవి కట్ చేసుకొని పెట్టేసుకుంటాం కదా, అవన్నీ ఎందులో ఏది పెట్టాలో చెక్ చేసుకొని అవన్నీ ఇందులో పెట్టేసాను అనమాట. నేను ఎలా ఆర్గనైజ్ చేశానో చూసేద్దాం. పైన వచ్చేసి ఇలా పెట్టేశాను అన్నీ. నేనైతే చాలా వరకు గ్లాస్ జార్స్ ఉంటాయి కదా అందులో, అలాగే స్టీల్ ఉంటాయి కదండి, స్టీల్ క్యారీలు చిన్న చిన్నవి అందులో స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఏమైనా పురుగు పట్టే లాంటివి ఉంటాయి కదా, అవి పురుగు పట్టకుండా అలాగే పాడవకుండా ఉండేవన్నీ ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటాను అనమాట. అలాగే సైడ్ వచ్చేసి ఇలా పెట్టేసుకున్నాను అనమాట. బుజ్జి బుజ్జి గ్లాస్ జార్స్ ఉంటాయి కదా అందులో వేసి పెట్టుకుంటూ ఉంటాను. నేను ఏదైనా ఎక్కువ క్వాంటిటీలో లేకుండా కొంచెం కొంచెంగా చేసుకుంటూ ఉంటాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎమర్జెన్సీకి కొంచెం చేసి పెట్టుకుంటాను. ఇంకా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకొని వంటల్లో వేసేస్తూ ఉంటాను. కింద దాంట్లో ఏమో ప్యాకెట్స్ అన్నీ ఉంటాయి కదండి, అవి ఇలా ఆర్గనైజ్ చేశాను అనమాట. ఎప్పుడు ఇలానే కాదు, ఒక్కొక్కసారి బాక్స్ ఉంటుంది కదా, ఆ బాక్స్లో కూడా ఇలాంటివన్నీ పెట్టేసి నార్మల్ దాంట్లోనే పెట్టేస్తాను. ఒక్కొక్కసారి ఇలా సైడ్ పెట్టేస్తూ ఉంటాను అనమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా అయితే ఆర్గనైజ్ చేసుకుంటూ ఉంటాం కదా. ఏంటబ్బా సరుకులన్నీ తీసుకెళ్ళి ఫ్రీజర్లో నింపేసింది అనుకుంటారేమో. నేను ఫ్రీజర్ని కూడా నార్మల్ టెంపరేచర్లోకి కన్వర్ట్ చేసుకొని ఇలాంటివన్నీ పెట్టుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఫ్రోజన్ ఫుడ్స్ తీసుకోకపోవడమే చాలా బెటర్ కదండి. అందుకే మా ఇంట్లో ఆల్మోస్ట్ అలాంటివి ఉండవు కాబట్టి నేను నార్మల్కి కన్వర్ట్ చేసుకుంటూ ఉంటాను. ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు మాత్రమే ఫ్రీజర్ ఆన్ చేసుకుంటాము. తర్వాత నార్మల్ దాంట్లో వచ్చేసి ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. సైడ్ వచ్చేసి ఇవన్నీ పెట్టేసుకుంటాను అనమాట, బుజ్జి బుజ్జి బాక్సులు. ఇవి కూడా గాజు దాంట్లోనే పెడతాను. అప్పుడప్పుడు క్లీనింగ్ అప్పుడు వేరే బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసి అవి క్లీన్ చేసేసుకుంటూ ఉంటాను అనమాట. మీకు ఒకటి చూపిస్తాను చూడండి. ఈ బుజ్జి బుజ్జి బాక్సులు మనం ఎప్పుడైనా బయట ఆర్డర్ చేసుకున్నప్పుడు మయోనీస్ అలా పంపిస్తారు కదా చిన్న చిన్న బాక్సెస్లో, అవి వేస్ట్గా పడేయకుండా అలానే ఉంచి ఎప్పుడైనా కొంచెం క్వాంటిటీ ఉన్నప్పుడు అందులో స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉంటాను, వేస్ట్గా పక్కకు పడేయకుండా. బయట ఫుడ్ అయితే చాలా రేర్గా తింటూ ఉంటాము. అదేదో ఒకసారి ఆర్డర్ చేస్తే అవి అలానే ఉంచుకున్నాను, బాగున్నాయని చెప్పి చిన్నగా. మనం ఇలా బాక్సెస్లో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే చూడడానికి నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఇంకా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాక్సెస్ దొరుకుతున్నాయి కదండి, మంచిగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు.
ఈ ట్రేలో మాత్రం నేను పూజకు కావాల్సినవి మాత్రమే పెట్టుకుంటూ ఉంటాను. పువ్వులు అలాగే పండ్లు అవన్నీ తెచ్చుకుంటూ ఉంటాం కదా, అలాంటివి మాత్రమే పెట్టుకుంటాను అనమాట. వేరేవి ఏం పెట్టను. ఒకసారి చూపిస్తాను చూడండి. ఇంతకు ముందు తీసిన వీడియో ఒకటి ఉంది. ఇలా పూజకు కావాల్సిన ఫ్రూట్స్ అలాగే ఫ్లవర్స్ అన్నీ పెట్టేసుకుంటాను. ఒక్కొక్కసారి ఇలా ఫుల్గా నింపేస్తూ ఉంటాము, అలాగే ఒక్కొక్కసారి ఇలా కొంచెం ఫ్రీగా అనిపిస్తూ ఉంటుంది కదా. ఫ్రిడ్జ్ క్లీనింగ్ ఎప్పుడు పెట్టుకుంటానంటే ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఆల్మోస్ట్ అయిపోతూ ఉంటాయి కదండి, అలాంటి టైంలో ఫ్రిడ్జ్ క్లీనింగ్ పెట్టుకుంటా అనమాట. కొంచెం ఈజీగా అయిపోతుందని చెప్పి. ఫ్రిడ్జ్ని ఓవర్లోడ్ చేయకపోవడమే బెటర్ అండి, ఎందుకంటే ఓవర్లోడ్ చేయడం వల్ల కంప్రెసర్ పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫ్రిడ్జ్ ఎలా సర్దానో చూసారు కదండి, అలాగే నేను ఫ్రిడ్జ్లో పెట్టే ఆకుకూరలు కూరగాయలు ఎలా స్టోర్ చేసి పెట్టుకుంటానో చూపించేస్తాను. ముందుగా ఆకుకూరలు ఎలా పెట్టేసుకుంటానో చూసేద్దాం. ఇలా ఏవైనా ఆకుకూరలు తెచ్చుకుంటాం కదండి, కొత్తిమీర పుదీనా గోంగూర చుక్కకూర ఇలాంటివన్నీ తెచ్చుకుంటూ ఉంటాం కదా. ఈ ఆకుకూరలు మనం పెట్టే పద్ధతిలో పెట్టుకుంటేనే కొంచెం ఎక్కువ రోజులు వస్తాయి, లేదు అంటే త్వరగా పాడైపోతాయి కదా. నేను ఎలా చేస్తానో చూపించేస్తాను. ముందైతే ఆకుకూరల్లో కొంచెం పాడైనవి ఉంటాయి కదా, అక్కడక్కడ పండినవి అలాంటివన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇలా పక్కకు తీసేస్తాను. ఇలా సపరేట్ చేసేసామంటే ఫ్రెష్గా ఉండే ఆకు పాడైవ్వకుండా ఉంటుంది. లేదు అంటే ఈ ఆకుల వల్ల ఫ్రెష్గా ఉండే ఆకు కూడా త్వరగా పాడైపోతుంది. అక్కడక్కడ గడ్డి మొక్కలు కూడా వస్తాయి కదా ఆకుకూరల్లో, అవి కూడా తీసేసి ఇలా పండిన ఆకు కూడా పక్కకు తీసేస్తాను. ఆకుకూర పెట్టడానికి ఇలా ఒక బాక్స్ తీసేసుకొని ఇందులోకి టిష్యూ వేసేసుకోవాలన్నమాట. టిష్యూ లేకపోతే న్యూస్ పేపర్ అయినా కూడా వేసేసుకోవచ్చండి, ఏం పర్లేదు. ఇలా ఒక టిష్యూ వేసేసి నీట్గా కింద ఇలా నీట్గా సెట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇంకా ఈ ఆకుకూర అంతా ఉంది కదా, నీట్గా తీసి రెడీగా పెట్టేసుకున్నాం కాబట్టి చేతితోని ఇలా కట్ చేసేసుకొని ఇందులో పెట్టేసుకోవాలన్నమాట బాక్స్లో. ఇలానే ఆకంతా కూడా అలానే రెడీ చేసుకొని ఆకంతా మొత్తం పెట్టేసుకోవాలి. ఇంకా కొంచెం కొంచెంగా ఇలా తీసుకొని ఇలా మొత్తం ఏరేసుకొని బాక్స్లో పెట్టేసుకోవడం అంతే. ఇలానే ఆకుకూర మొత్తం నీట్గా వలుచుకొని పెట్టేసుకోవాలి. మళ్ళీ కర్రీ చేసేటప్పుడు నేను నీట్గా వాష్ చేసేసి కట్ చేసుకొని వేసుకుంటాను. ఆకుకూరలో ఒక్కొక్కసారి సేమ్ అలానే కనిపిస్తూ ఉంటాయండి, అవి చెక్ చేసుకొని తీసుకోవాలి. పిచ్చాకు ఇలా ఉంటుంది, ఇది కూడా కొంచెం కొత్తిమీరలాగా అనిపిస్తుంది కదా, కానీ ఇది పిచ్చాకు. ఇలాంటివి ఏమైనా ఉంటే ఖచ్చితంగా పక్కకు తీసేసుకోవాలి. ఇందాక మంచిగా ఫ్రెష్గా ఉండే ఆకంతా అలా కట్ చేసి పెట్టేశాను కదా. ఇప్పుడు ఇందులోనే లైట్గా పండిన ఆకు అలాగే చిన్న చిన్నవి కొన్ని కట్ అయి ఉంటాయి కదా, అలాంటివన్నీ మళ్ళీ ఇలా సపరేట్ చేసేస్తాను. ఈ ఆకు అందులో మిక్స్ చేయకుండా సపరేట్గా పెడతా అనమాట. ఇలా సపరేట్గా పెట్టుకున్నామంటే మనం ఈజీగా త్వరగా వండే వంటలు ఉంటాయి కదా, నెక్స్ట్ డేనో లేదంటే అదే రోజు వండుకునేవి, అలాంటప్పుడు ఈ ఆకు వాడేసుకోవచ్చు. ఫ్రెష్గా ఉండేది కొంచెం లేట్గా అయినా వాడుకోవచ్చు. ఎలాగో టిష్యూ వేసి పెడతాం కాబట్టి ఎక్కువ రోజులే ఉంటుంది కదా, అందుకోసమే ఇది సపరేట్గా అది సపరేట్గా ఇలా సపరేట్ చేసి పెట్టేస్తాను. ఇలా సపరేట్గా పెట్టుకున్న ఆకైతే కొంచెం త్వరగా వండుతాం కదా, ఆ వంటల్లోకి వాడేస్తాను. నెక్స్ట్ డేనో లేదు అంటే అదే రోజు చేస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఇలా పైన వేసిన ఆకు వాడేసుకోవచ్చు అనమాట. ఆకుకూరలు అయితే ఇలా స్టోర్ చేసి పెట్టేసుకుంటూ ఉంటాను. కొంచెం ఆకుకూర కాబట్టి ఇలా బాక్సుల్లో వేసి పెట్టేసుకోవచ్చు. ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలో ఉన్నప్పుడు మనకి స్పేస్ అంతా వేస్ట్ అయిపోతుంది కదండి, పెద్ద పెద్ద బాక్సులు ఫ్రిడ్జ్లో పెట్టామంటే. అలాంటప్పుడు ఎలా చేస్తానో చూపించేస్తాను. ఒక న్యూస్ పేపర్ తీసేసుకుంటా అనమాట. న్యూస్ పేపర్ తీసేసుకొని అది కొంచెం గిన్నెలో పెట్టుకుంటే వేయడానికి ఈజీ అవుతుందని చెప్పి అలా గిన్నెలో పెట్టా అనమాట. మునగాకు అలాగే తోటకూర ఫ్రై చేయడానికి కొంచెం ఎక్కువగానే తెచ్చుకుంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఇలా చేసేస్తాను. న్యూస్ పేపర్లో వేసేసి బాగా ఇలా మడిచేసుకొని మనం కవర్లో పెట్టేసుకోవచ్చు. కవర్లో అయితే ఇప్పుడు ఇంకా జిప్లాక్ కవర్స్ అలాంటివన్నీ చాలానే వస్తున్నాయి కదండి, అవి వేసేసుకోవచ్చు. ఒకవేళ అవి లేకపోయినా కూడా ఇలా నార్మల్ కవర్లోనే పెట్టేసుకోవచ్చు అనమాట. అందరికీ జిప్లాక్ కవర్స్ అవైలబుల్లో ఉండవు కదా, అందుకోసమని ఇలా పెట్టుకోవచ్చు అని చెప్పి నేను ఇలా చూపిస్తున్నాను. ఇప్పుడు ఇంకా మనకి క్లాత్ బ్యాగ్స్ కూడా దొరుకుతున్నాయి కదండి, ఇలా ప్లాస్టిక్ వాడకుండా అందులో హ్యాపీగా పెట్టేసుకోవచ్చు ఆ బ్యాగ్స్ ఆర్డర్ చేసుకొని. ఇవి పచ్చిమిర్చి అనమాట. పచ్చిమిర్చి కూడా ఇలా నీట్గా తొడిమలు తీసేసుకొని ఇంకా ఏదైనా పాడైంది ఉంటే అది కూడా కట్ చేసేసుకోవాలి. మనకి ఎక్కువ రోజులు బాగుండాలంటే, ఫ్రెష్గా ఉండాలి అంటే. పచ్చిమిర్చి తొడిమలతో అలానే పెట్టకుండా ఇలా తొడిమలు తీసేసుకొని అక్కడక్కడ పాడైంది కట్ చేసి పెట్టుకున్నామంటే మనకి చాలా రోజులు వస్తాయండి పాడవ్వకుండా. నేను ఎప్పుడు ఇలానే చేస్తూ ఉంటాను. ఇవి కూడా సేమ్ అంతే అండి, ఇందాక మునగాకు చూపించాను కదా, సేమ్ అలానే న్యూస్ పేపర్ తీసేసుకొని న్యూస్ పేపర్లో వేసేసి నీట్గా ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలన్నమాట. ఫోల్డ్ చేసేసుకొని మనం బాక్స్లో అయినా పెట్టుకోవచ్చు, లేదు అంటే కవర్లో అయినా పెట్టుకోవచ్చు. కవర్లో పెట్టడం ఇష్టం లేని వాళ్ళు నీట్గా బాక్స్లో పెట్టేసుకోవచ్చు అనమాట. ఇలా మనకి స్పేస్ ఉందనుకోండి, ఇలా హ్యాపీగా బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు.
పేపర్ కూడా ఈజీగా ఇలా తీసుకునేలాగా పెట్టేసుకున్నాం అనుకోండి, ఇలా పేపర్ సైడ్కి అనేసి మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఇలా తీసేసుకొని వంట చేసేసుకోవచ్చు అనమాట. ఒక్కొక్కసారి మనకు ఇలా అన్ని బాక్సుల్లోనే పెట్టాలంటే స్పేస్ సరిపోదు కదండి ఫ్రిడ్జ్లో. అలాంటప్పుడు ఇలా బాక్సులు లేకుండా ఇందాక చూపించినట్టు కవర్లో పెట్టేసుకోవచ్చు అనమాట. ఏ వెజిటబుల్స్ అయినా కూడా నీట్గా అలా న్యూస్ పేపర్లో పెట్టేసి తర్వాత బాక్స్లో అయినా, లేదు అంటే ఇలా కవర్లో అయినా, ఇంకా మనకి కావాలి అంటే క్లాత్ బ్యాగ్స్ దొరుకుతున్నాయని చెప్పాను కదండి, అలా మంచిగా ప్లాస్టిక్ వాడకుండా అందులో అయినా కూడా పెట్టేసుకున్నామంటే ఎక్కువ రోజులు అలానే ఫ్రెష్గా ఉంటాయి. కొందరు ఏంటబ్బా ఇలాంటి వీడియోస్ కూడా పెట్టాలా అనుకుంటూ ఉంటారు కదా. అందరికీ అన్నీ తెలిసి ఉండాలి అనేం లేదు కదండి. తెలిసిన వాళ్ళకైతే ఇలాంటివి అవసరం రాకపోవచ్చు, కానీ తెలియని వాళ్ళకైతే ఖచ్చితంగా ఏదో ఒక పాయింట్ అన్న యూజ్ అవుతుంది ఇందులో. అలాంటి వాళ్ళ కోసమే ఇలాంటి వీడియోస్ అనమాట. అంటే అందరూ ఎక్స్పీరియన్స్ పర్సన్సే ఉండరు కదా, కొత్తగా పెళ్ళైన వాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.